బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయచూరులో భారత్ జోడో యాత్ర ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోకి అడుగుపెట్టారు. కృష్ణానది గుడవల్లేరు వద్ద రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భారీగా స్వాగతం పలికారు. బోనాలు, డప్పు వాయిద్యాలతో టీపీసీసీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక ఇవాల్టి నుంచి తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీ యాత్రకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ ప్రసన్న. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏఐసిసి అగ్రనేత, కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ఇక్కడ ఇప్పటికే కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుంటూ ఈ రోజు రాయచూరు, కర్ణాటక సరిహద్దు రాయచూరు నుంచి మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది బ్రిడ్జ్ వద్ద రాహుల్ గాంధీ తెలంగాణలోకి ప్రవేశించడం జరిగింది. అయితే రాహుల్ గాంధీకి ఇక్కడ రాష్ట్ర అధికార నాయకత్వం నుంచి కూడా ఇక్కడ పిసిసి నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాహుల్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారని చెప్పితే ఈ రోజు ఉదయం కృష్ణానది బ్రిడ్జ్ వద్ద రాహుల్ గాంధీ తెలంగాణలోకి పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ రాహుల్ పాదయాత్రలో తెలంగాణలో ప్రవేశించిన నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారని చెప్పొచ్చు. ముందుగా రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో 19 నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే రాహుల్ గాంధీ తెలంగాణలో 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది. దీనికి ఈ రోజు నుంచి కూడా తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుంది. అంటే ఈ రోజు కృష్ణానది నుంచి ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ రోజు నారాయణపేట జిల్లాలోని మక్తల్లోని గుడ్లవల్లేరు గ్రామం వరకు కొనసాగుతుంది. అయితే ఇక్కడే కూడా రాహుల్ గాంధీ ఈ కాసేపట్లో కూడా గుడ్లవల్లేరుకు చేరుకుంటారు. అయితే దీనికి సంబంధించి అంటే అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రసంగించనున్నారు. అయితే ఈ రోజుతో ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ నెల 24 అంటే దీపావళి పర్వదినాన్ని సందర్భంగా రాహుల్ గాంధీ తాత్కాలిక విరామం ఇవ్వనున్నారు పాదయాత్రకు. అయితే ఈ రోజు గుడ్లవల్లేరు గ్రామంతో ఈ తాత్కాలిక విరామం ఉంటే తర్వాత రాహుల్ గాంధీ నేరుగా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే 24, 25, 26 తేదీల్లో కూడా ఆయన ఢిల్లీలో ఉంటారు. అంటే దీనికి సంబంధించి అంటే అక్కడ ఖర్గే ప్రమాణ స్వీకారం కాదు, అదే రోజు కూడా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉంటున్నారు. అయితే తిరిగి 27 నుంచి గుడ్లవల్లేరు గ్రామం నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడానికి రాత్రి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఇక్కడ కీలక కాంగ్రెస్ నేతలు కావచ్చు ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా రాహుల్ గాంధీ వెంట ఉదయం నుంచి కూడా దాదాపు ఒక 50,000 మంది కార్యకర్తలు, రాహుల్ అభిమానులు ఇక్కడ ఈ పాదయాత్రలో పాల్గొనే విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమీకరణ జరిపిందని చెప్పవచ్చు. అంటే రాహుల్ వెంట నడిచేందుకు ఉదయం ఒక 5,000 నుంచి 20,000 మంది, మళ్ళా సాయంకాలానికి ఒక 50,000 మంది కార్యకర్తలను సమీకరణ దిశగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ టీపీసీసీ కూడా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. అయితే ఈ నెల 27న రాహుల్ గాంధీ తిరిగి తెలంగాణలోకి ప్రవేశించడం. అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పొచ్చు. అయితే రాహుల్ వెంట మూడు రోప్ పార్టీలు ఏర్పాటు చేసి ఒక రోప్ పార్టీలో రాహుల్ గాంధీ, ఏఎస్ఐసి కీలక నేత, మరో రోప్ పార్టీలో పోలీసు, మొత్తంగా 400 మందికి పైగా పోలీసులు భద్రత ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ గుడ్లవల్లేరు గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో నిఘాతో కూడిన ఒక భద్రతాపరమైన చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అయితే అంటే రాహుల్ గాంధీ ఇక్కడ మునుగోడు ఎలక్షన్ కూడా ఒక కీలకం కావస్తుంది కాంగ్రెస్ పార్టీకి. అయితే దీన్ని కూడా ఇక్కడ టీపీసీసీ ఒక యూజ్ చేసుకోవాలని కూడా టీపీసీసీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర హైదరాబాద్ కి ఈ నెల 1 తేదీలలో కూడా హైదరాబాద్ చేరుకుంటుంది. దీన్ని కూడా మునుగోడు ఎలక్షన్ లో భాగంగా ఇక్కడ కీలక నేత అయిన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు వచ్చే విధంగా కూడా టీపీసీసీ ప్లాన్ చేసిందని చెప్పవచ్చు. ప్రశ్న అయితే మొత్తంగా ఈ రోజు ప్రారంభమైన రాహుల్ గాంధీ 3 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. తర్వాత తాత్కాలిక విరామం ప్రకటించి ఢిల్లీకి రాహుల్ ప్రయాణానికి ఉన్నారు. మళ్ళీ తిరిగి 27వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణ జోడో యాత్ర కొనసాగనుంది. ప్రసన్న. హరీష్. థ్యాంక్ యూ హరీష్.